ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి ఖర్చు ఉండదండి. బాబాగారి ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరేనండి, మంచిగా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. బాబాగారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి పరిష్కార మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదండి. 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నీ కూడా తెలుసుకోండి. మీరు పాజిటివ్ మైండ్తో విన్నట్లయితే డివైన్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగో కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబాగారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వారైతే లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అని, మీరు ఒక స్వచ్ఛమైన వ్యక్తులు అని, మీ మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని, మీరు ఏది కూడా మనసులో దాచుకోరు అని, ఏది ఉన్నా సరే జనాలతోటి షేర్ చేసుకుంటారు అని, మీరు ఎటువంటి వ్యక్తులు అంటే జీవితంలో ప్రతిదానికి కూడా ఒక విలువను ఇస్తారు, ఒక మహత్యాన్ని ఇస్తారు. మీకు అనిపిస్తూ ఉంటుంది వీరు మంచివారే అని అనుకుంటారు. అటువంటి వారికే మీరైతే విలువని ఇస్తారు. మీకు అటువంటి వ్యక్తులే లభిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మనతో ఉన్నవారు మంచివారు కాదు అని అయితే మనకి తెలుస్తుంది. అయినా కూడా ఆ రిలేషన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఉంటాము. కానీ మీరు మాత్రం అలాంటి వారు కాదు. మీరు ఎప్పుడూ కూడా అటువంటి రిలేషన్లో ఉండరు. ఈ విధంగా అయితే వారు ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, చాలా స్వచ్ఛమైన మనసున్నవారు అని, మంచి మనసున్న వారితో మాత్రమే మీరు రిలేషన్లో ఉంటారు అని మిమ్మల్ని అయితే వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. వారు ఇంకా ఇలా అనుకుంటున్నారు, మీకు నేచర్ అంటే చాలా ఇష్టం అని, ప్రకృతి ప్రదేశాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం అంటే మీకు చాలా ఇష్టం అని, ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అని, మీకు పార్టీలు అంటే చాలా ఇష్టం. జనాలతోటి కలిసి టైం స్పెండ్ చేయడం అన్నా కూడా మీకు చాలా ఇష్టం. మీరు ప్రతి పనిని కూడా, ప్రతి విషయాన్ని కూడా చాలా ఎనర్జెటిక్గా చేయాలి అని అనుకుంటారు. ఇక్కడ మీకు బద్ధకం అనేది లేనే లేదు. ఎవరికైనా సరే మీరు నిజమైన ప్రేమనే ఇస్తారు. అలాగే మీకు కోపం వస్తే చాలా ఎక్కువగా కోపం వచ్చేస్తుంది. కానీ ఎవరైనా క్షమించమని అడిగితే తొందరగా క్షమించేస్తారు. మీరు ఏ పని చేసినా కూడా అందులో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని, ఆ విధంగా అయితే వారు ఆలోచిస్తున్నారు. మీరు ఏ విషయాలని కూడా మనసులో ఉంచుకోరు. మీరు ఎప్పుడూ కూడా జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంటారు. మంచి వారిని మాత్రమే మీ లైఫ్లో ఉంచుకోవాలి అని అయితే కోరుకుంటారు. అలాగే మిమ్మల్ని వారు సఫలీకృత వ్యక్తులుగా అయితే అనుకుంటున్నారు. మీరు ఏదీ కూడా కష్టపడకుండా రావాలి అని కోరుకోరు.
మీరు ప్రతిదీ కూడా కర్మపైనే విశ్వాసాన్ని ఉంచుతారు. మనం మంచి కర్మలు చేసినట్లయితే మంచి కర్మలు మనకి వస్తాయి. అదే చెడ్డ కర్మలు చేసినట్లయితే చెడ్డ ఫలితాలు అనుభవించవలసిందే. ఈ విధంగా అయితే మీరు కర్మని ఎక్కువగా నమ్ముతారు. రీడింగ్ కనెక్ట్ అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని కొంచెం బద్ధకస్తులుగా ఉంటారు అని, నిరాశావాదులుగా ఉంటారు అని, మిమ్మల్ని సంజాయించటం కూడా కొంచెం కష్టమే అని అయితే వారు అనుకుంటున్నారు. ఎప్పుడూ నిరాశగా ఉంటారు అని, ఎక్కువగా నెగిటివ్ విషయాల గురించే ఆలోచిస్తారు అని, మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు వస్తున్నాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికైతే మీలో ఏదో ఒక లోటైతే కనిపిస్తుంది. మీరు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తారు అని, అందువల్ల మీరు నకారాత్మకంగా తయారవుతున్నారు అని, మీరు చేసే పనులు సరైన సమయంలో చేయటం లేదు, అందువలనే మీ పనులు సఫలీకృతం కావటం లేదు, మీరు బద్ధకస్తులు అని, మీ లోపల నిరాశావాదం ఎక్కువగా ఉంది అని, మీరు ఏ పని ప్రారంభించినా సరే అది సక్సెస్ అవుతుందా లేదా అని ముందే మీరు నిరాశగా ఉంటారు. మెల్లిమెల్లిగా మీరు జీవితంలో నెగిటివ్గా మారిపోతున్నారు అని, మీ జీవితంలో మీకైతే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మీ ఎదురుగుండా అన్ని నిజాలే ఉన్నాయి, సత్యాలే ఉన్నాయి, అయినా కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చుట్టుపక్కల ఉన్నవారి ప్రభావం మీపైన చాలా ఎక్కువగా ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే మీ లైఫ్లో చాలా కలలు కన్నారు, కానీ మీరైతే వాటిని పూర్తి చేసుకోలేకపోతున్నారు. మీరు మీ లైఫ్లో అన్నీ చేయగలరు, జీవితంలో ముందుకు వెళ్ళగలరు. మీరైతే జనాలకి ఒక ఎగ్జాంపుల్లా ఉంటారు. కష్టపడినట్లయితే ఎంత ఎత్తుకైనా సరే ఎదగగలుగుతారు. కానీ మీరు చెడ్డ సాంగత్యంలోకి వెళ్ళటం వలన డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నారు. పని అంటే భయపడుతున్నారు. చాలా ఎక్కువగా జనాల గురించే ఆలోచిస్తున్నారు. నెగిటివ్గా తయారవుతున్నారు. ఈశ్వరుడు మీ భాగ్యంలో అంతా మంచిగానే రాశారు, కానీ మీరైతే మిస్ చేసుకుంటున్నారు. అలాగే వారు అనుకుంటున్నారు మీకు ఎవరైనా తెలివైన వ్యక్తి గైడెన్స్ అనేది కావాలి అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని గైడ్ చేయాలి, మీ జీవితం గురించి మీకు చెప్పాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు. మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. మీ ప్రజెంట్ లైఫ్ అయితే చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటారు, వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ఎటువంటి లాభాలు కూడా కలగటం లేదు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరి వల్ల అయితే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీ భాగ్యం అయితే చాలా బాగుంది అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అవి నిజమా కాదా అనేది మీకే తెలియాలి. కానీ వారైతే బలంగా డిసైడ్ అయ్యారు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి అని, మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచాలి అని, ఆ నెగిటివ్ ఆలోచనను మీ నుంచి తీసేయాలి అని అయితే వారు బలంగా కోరుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా పాజిటివ్ ఆలోచనలతోటి, పాజిటివ్ ఎనర్జీస్తో అయితే మిమ్మల్ని చూస్తున్నారు. మీరు లక్షల సమస్యల్లో ఉన్న, లక్షల ఇబ్బందుల్లో ఉన్న జనాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం మీకోసం చాలా పాజిటివ్గా ఉన్నారు. బయట ఏం జరిగినా కూడా మీ చుట్టూ సురక్షణ కవచం అనేది ఉంది. మీరు చేసిన మంచి కర్మలు, మీరు జనాలతో వ్యవహరించే మంచి తీరు, మీకు భగవంతుడిపై ఉన్న శ్రద్ధ, మీరు చేసిన మంచి కర్మలు, పూజలు, మంచి మనసు ఇవన్నీ కూడా మీతోనే ఉంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. వారు మీ గురించి అనుకుంటూ ఉంటారు మీరు చాలా పాజిటివ్ వ్యక్తులు అని, ఎప్పుడూ ఎవరిని కూడా మోసం చెయ్యరు అని. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవి మీరే అనుభవిస్తూ ఉంటారు. పైకి వేటిని కూడా కనిపించనివ్వరు. కానీ రాబోయే సమయం అయితే మీకు చాలా బాగుంది.
మీకు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎప్పటికీ కూడా కృంగిపోరు, ధైర్యంగా నిలబడతారు అనైతే వారు అనుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ సమయాన్ని ఏ విధంగా పాజిటివ్గా మార్చుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుని ముందుకు వెళతారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీరు చాలా ఎక్కువగా పనిచేస్తున్నారు అని. మీరు చదువుకుంటున్నా, బిజినెస్ చేస్తున్నా లేదా జాబ్ చేస్తున్నా దేనినైనా సరే మీరు సీరియస్గా తీసుకుంటారు, దానిలో సఫలీకృతం అవుతారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని, మీతో కలిసి వారి ప్రపంచాన్ని చూసుకుంటున్నారు, మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా బుద్ధిమంతమైన వ్యక్తులు అని, మీరు దేంట్లోనైనా సరే కనెక్ట్ అవుతూ ఉంటారు, మీ మనసుని ఉపయోగిస్తారు, చాలా తెలివిగా అయితే నడుచుకుంటారు. ఇవన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి. అందువలనే వారైతే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు వారి జీవితంలో ఉంటే వారికి ఎటువంటి లోటు ఉండదు అని, వారి లైఫ్ బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. వారంటే మీకు కూడా ఇష్టమే. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.